Hello all, this is from Manatikur channel. Today we are going to discuss about the how to concatenate the two strings using function without using function. Two strings ఎలా concatenate చేయాలో చూద్దాం. Concatenate అంటే ఏం లేదు, ఒక స్ట్రింగ్ లో ఉన్న కంటెంట్ ఇంకో స్ట్రింగ్ లో యాడ్ చేయడం అన్నమాట. ఓకే, సో మనకి యూజింగ్ ఫంక్షన్ అంటే మనకి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ ఏముంది అంటే strcat. ఓకే, సో ఈ strcat ఈస్ డిరైవింగ్ ఫ్రమ్ వన్ హెడర్ ఫైల్ #include string.h. ఓకే, సో నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో లెట్స్ సే దట్ నా దగ్గర ఒక స్ట్రింగ్ 1 ఉంది అనుకోండి. దిస్ ఈజ్ మై స్ట్రింగ్ 1. ఓకే, సింపుల్గా నేను str1 అని రాస్తాను. స్ట్రింగ్ 1 hello. ఓకే, దిస్ ఈజ్ మై స్ట్రింగ్ 1. సో ఐ హ్యావ్ వన్ మోర్ స్ట్రింగ్ str2 hi. ఓకే, సో టూ స్ట్రింగ్స్ ఉన్నాయన్నమాట. సో నేను స్ట్రింగ్ 2లో ఉన్న కంటెంట్ స్ట్రింగ్ 1లో యాడ్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం strcat ఫంక్షన్లో ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్లో మనం 2 పారామీటర్స్ పాస్ చేయాలి. సో ఇట్ సైడ్ కూడా స్ట్రింగ్ నేమ్ పాస్ చేయాలి, లేకపోతే స్ట్రింగ్ కూడా యాడ్ చేయొచ్చు. సో ఇట్ సైడ్ కూడా స్ట్రింగే యాడ్ చేయాలి. సో నేను ఇక్కడ స్ట్రింగ్ 2లో ఉన్న కంటెంట్ స్ట్రింగ్ 1లో యాడ్ చేయాలనుకుంటున్నా కాబట్టి ఇది మనకి సోర్స్ అవుతుంది అండ్ లెఫ్ట్ సైడ్ స్ట్రింగ్ పొజిషన్ వచ్చేసి డెస్టినేషన్ అవుతుంది. సో ఆల్వేస్ నాకు సోర్స్ నుంచి డెస్టినేషన్లో యాడ్ అవుతుంది అనమాట. సో హియర్ ఎగ్జాంపుల్ ఇస్, సో నేను ఈ ఎగ్జాంపుల్తో మాట్లాడుతున్నా కాబట్టి సో ఐ విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్. సో ఐ వాంట్ టు యాడ్ స్ట్రింగ్ 2 ఇంటూ స్ట్రింగ్ 1, రైట్? సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే strcat ఆఫ్ str1 str2 అని రాయాలి. అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇట్ విల్ సింప్లీ యాడ్ మై స్ట్రింగ్ 2 కంటెంట్ ఇన్సైడ్ ఆఫ్ స్ట్రింగ్ 1. దెన్ మనకి సేమ్ ఇదే కంటెంట్ స్ట్రింగ్ 1లో ఎలా ఫామ్ అయింది అంటే స్ట్రింగ్ 1లో హలో హాయ్ అనే కంటెంట్ అపెండ్ అయింది ఆఫ్టర్ ద రిజల్ట్. ఓకే, అండ్ మనకి స్ట్రింగ్ 2లో కంటెంట్ ఇట్ విల్ రిమైన్ సేమ్ లైక్ హాయ్ ఓన్లీ. ఓకే, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ సినారియో 2. సో నేను స్ట్రింగ్ 1లో ఉన్న కంటెంట్ స్ట్రింగ్ 2లో యాడ్ అయితే స్ట్రింగ్లో యాడ్ చేయాలనుకుంటే మనకి సోర్స్ వచ్చేసి స్ట్రింగ్ 1 అయింది అండ్ డెస్టినేషన్ వచ్చేసి స్ట్రింగ్ 2 అయింది అనమాట. సో ఐ వాంట్ టు యాడ్ స్ట్రింగ్ 1 కంటెంట్ ఇన్సైడ్ ఆఫ్ ది స్ట్రింగ్ 2. అప్పుడు నేనేం చేస్తానంటే నా strcat ఫంక్షన్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్ట్రింగ్ 1 పాస్ చేస్తాను, ఎందుకంటే మనం సోర్స్ నుంచి డెస్టినేషన్కి కంటెంట్ పాస్ చేయాలి. సో రైట్ సైడ్ వచ్చేసి str2 రాస్తాను. బై దట్ మనకి స్ట్రింగ్ 2లో కంటెంట్ వచ్చేసి హాయ్ హలో అనే కంటెంట్ యాడ్ అయిపోయింది అండ్ స్ట్రింగ్ 1లో ఉన్న కంటెంట్ ఇట్ విల్ రిమైన్ సేమ్ లైక్ హలో ఓన్లీ. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇలా మనం స్ట్రింగ్ కంకాటినేషన్ ఫంక్షన్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ ఇలా యూస్ చేసుకుంటాం. సోర్స్ డెస్టినేషన్ ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలి, దేంట్లో ఉన్న కంటెంట్ దేంట్లో యాడ్ చేయాలని మీకు క్లారిటీ ఉంటే రైట్ సైడ్ ఏ స్ట్రింగ్ పాస్ చేయాలి, లెఫ్ట్ సైడ్ ఏం స్ట్రింగ్ పాస్ చేయాలనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఐ బి టేకింగ్ యూ టు ది ఆన్లైన్ C compiler. సో హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు ఇంక్లూడ్ హెడర్ ఫైల్ #include string.h అని రాస్తున్నా. దాని తర్వాత నేను ఇక్కడ 2 స్ట్రింగ్స్ తీసుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంపైల్ టైమ్ వాల్యూస్ ఇనిషియలైజ్ చేస్తాను. కేర్ స్ట్రింగ్ 1 హలో. సో మీరు ఇక్కడ చూసుకుంటే నేను ఇక్కడ సైజ్ అనేది ఇవ్వట్లేదు. సో సైజ్ ఇవ్వకపోయినా ఆటోమేటిక్గా మనం రన్ చేసినప్పుడు మనం ఇక్కడ క్యారెక్టర్స్ ఎన్నైతే ఇచ్చామో అంత లెంత్ ఇంటర్ప్రిట్ చేసుకొని అర్థం చేసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకుంటుంది. సో నో నీడ్ టు మెన్షన్ హియర్ సైజ్. ఈవెన్ ఇఫ్ యూ మెన్షన్ ది సైజ్, నో ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం, బిగ్ డీల్. బట్ అకార్డింగ్లీ మీరు ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఇచ్చారో దానికి +1 ఇవ్వండి చాలు. సో లేకపోతే ఇలా ఇవ్వకుండా ఇలా ఇచ్చినా కూడా ఆటోమేటిక్గా సైజ్ అది డిసైడ్ చేసుకుంటుంది బేస్డ్ ఆన్ దిస్ లెంత్. ఓకే, అండ్ హియర్ ఐ నీడ్ టు రీనేమ్ ఇట్ యాజ్ స్ట్రింగ్ 1 అండ్ దాని తర్వాత క్యార్ స్ట్రింగ్ 2 క్రియేట్ చేద్దాం. స్ట్రింగ్ 2 హాయ్. ఓకే, సో 2 స్ట్రింగ్స్ క్రియేట్ చేశాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే స్ట్రింగ్ కన్కాటినేషన్ ఫంక్షన్ యూస్ చేసి, సో లెట్స్ సే దట్ ఐ వాంట్ టు యాడ్ స్ట్రింగ్ 2 కంటెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ ద స్ట్రింగ్ 1. ఐ విల్ సే దట్ స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2. సో ఇప్పుడు నేను స్ట్రింగ్ 1 కంటెంట్ అండ్ స్ట్రింగ్ 2 కంటెంట్ ప్రింట్ చేస్తాను. స్ట్రింగ్ 1 specifier
స్పెసిఫైర్ ఎస్ స్లాష్ n. సో ఇక్కడ నేనేం చేస్తానంటే స్ట్రింగ్ 1 కంటెంట్ ప్రింట్ చేస్తాను. అండ్ ఇన్ ద సేమ్ లైన్ కాపీ పేస్ట్ చేస్తాను కింద. ఐ విల్ రీనేమ్ ఇట్ యాజ్ స్ట్రింగ్ 2 అండ్ హియర్ ఆల్సో స్ట్రింగ్ 2. ఓకే, లెట్ మీ రన్ దిస్ కోడ్. సో మనకి ఇక్కడ స్ట్రింగ్ 2లో నా కంటెంట్ స్ట్రింగ్ 1లో యాడ్ అయింది కాబట్టి మనకి స్ట్రింగ్ 1 వచ్చేసి హలో హాయ్ అని వచ్చింది అండ్ స్ట్రింగ్ 2 వచ్చేసి హాయ్ అని వచ్చింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అదే నేను ఇక్కడ స్ట్రింగ్ 2 అని రాస్తే అండ్ ఇట్ సైడ్ స్ట్రింగ్ 1 అని రాస్తే మనకి ఏమవుతుంది, స్ట్రింగ్ 1లో ఉన్న కంటెంట్ స్ట్రింగ్ 2లో యాడ్ అయింది. దెన్ ఐ విల్ గెట్ హియర్ హలో అండ్ ఇన్ ది సెకండ్ పొజిషన్ ఎప్పుడైతే మనకి ప్రింట్ 10th లైన్లో ఉన్న ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు హాయ్ హలో అని వస్తుంది. సో లెట్ మీ ఎగ్జిక్యూట్ వన్స్ మోర్. సో ఇక్కడ యూ కెన్ సీ హియర్ మనకి ఇక్కడ హాయ్ హలో అని వస్తుంది. సో యాజ్ వి సీన్ హియర్. ఓకే, సో దట్స్ ద థింగ్. సో నెక్స్ట్ నేను ఈసారి సేమ్ ఇదే ఎగ్జాంపుల్ రన్ టైమ్ ఇనిషియలైజేషన్ చేసి చూపిస్తాను. సో రన్ టైమ్ ఇనిషియలైజేషన్ చేస్తే కంపల్సరీగా మనం ఇక్కడ సబ్స్క్రిప్ట్స్ లోపల సైజ్ అనేది ఒక డిఫాల్ట్ ఏదో ఒక లార్జ్ సైజ్ అనేది డిసైడ్ చేసేయండి. 50 కానీ 100 కానీ ఏదో ఒకటి. ఓకే, ఐఎమ్ గివింగ్ హియర్ 50. సో హియర్ printf I will say that enter string 1. So scanf specifier yes comma string 1 and same thing నేను మళ్ళీ ఇదే కాపీ పేస్ట్ చేస్తాను టు టేక్ ది ఇన్పుట్ ఇన్సైడ్ ఆఫ్ మై string 2. 2 అని రాస్తున్నా అండ్ సేమ్ థింగ్ మనం string 2 ఇన్పుట్ తీసుకోవాలంటే str2 అని రాస్తున్నా. అలాంగ్ విత్ ద స్పేసెస్ తీసుకోవాలంటే ఏం రాస్తారు, ఇక్కడ మధ్యలో బ్రాకెట్స్ ఓపెన్ చేసి స్క్వేర్ బ్రాకెట్స్ క్యాప్ సింబల్ పెట్టి స్లాష్ అని రాస్తారు. సో హియర్ ఐ వుడ్ లైక్ టు గివ్ ఓన్లీ వన్ వర్డ్. So no need to give that like a subscript symbol again in between percentage and s. So again I'm running this code. So at this time it is asking me to enter the string. Isa nenu default edo oka string istanu. So hello welcome coding అని ఇస్తున్నా. ఓకే, సో ఇక్కడ మనం కోడ్ దేనికి రాసాము, స్ట్రింగ్ 1లో ఉన్న కంటెంట్ స్ట్రింగ్ 2లో యాడ్ అవ్వడానికి రాసాము. అంటే మనకి స్ట్రింగ్ 2లో అవుట్పుట్ ఏం రావాలి, కోడింగ్ వెల్కమ్ అని రావాలి. సో యూ కెన్ సీ హియర్ క్లియర్లీ కోడింగ్ వెల్కమ్ అని వస్తుందా. అదే నేను ఇక్కడ చేంజ్ చేస్తే స్ట్రింగ్ 1 కామా స్ట్రింగ్ 2 అని మనకి వాల్యూస్ అనేవి సేమ్ కంటెంట్ ఇస్తాను, వెల్కమ్ కోడింగ్. సో వెల్కమ్ కోడింగ్ అని వచ్చింది అండ్ కోడింగ్ అని వచ్చింది. దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు కన్కాటినేట్ 2 strings. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్గా స్ట్రింగ్ కన్కాటినేషన్ ఫంక్షన్ యూజ్ చేయకుండా, ఐ మీన్ టు సే దట్ వితౌట్ యూజింగ్ ఫంక్షన్ మనం 2 strings కన్కాటినేట్ చేయడానికి లాజిక్ చెప్పుకుందాం. First of all, I'll take simple example as I discussed in the previous case. So నేను స్ట్రింగ్ 1 తీసుకుంటున్నా, స్ట్రింగ్ 1లో నాకు హెలో ఉందనుకోండి, ఓకేనా, అండ్ స్ట్రింగ్ 2 ఉందనుకోండి, స్ట్రింగ్ 2లో నాకు హాయ్ ఉందనుకోండి, హాయ్ ఉంది. సో ఐ విల్ టేక్ మెమరీ రిప్రజెంటేషన్ ఫర్ మై స్ట్రింగ్ 1 అండ్ స్ట్రింగ్ 2. సో స్ట్రింగ్ 1కి మెమరీ రిప్రజెంటేషన్ వచ్చేసి మనకి ఏముంటుంది ఇక్కడ, హెలో, HELLO, అవునా. సో 0 1 2 3 4. సో బై డిఫాల్ట్గా మనకి ఇక్కడ లాస్ట్ కేస్లో నల్ ఉంటుంది. సో లెట్ మీ మనం రన్ టైంలో తీసుకుంటాం కాబట్టి మనకి సైజ్ లైక్ 50 సైజ్ 100 సైజ్ తీసుకుంటాం కాబట్టి కొద్ది అన్ని బ్లాక్స్ ఉంటాయి అనుకోండి, చాలా బ్లాక్స్ ఉన్నాయి టిల్ 49 దాకా. ఓకే, సో లాస్ట్లో నల్ ఉంటుంది, అవునా. సో సేమ్ నేను స్ట్రింగ్ 2కి ఏం చేస్తానంటే స్ట్రింగ్ 2కి కూడా నేను మెమరీ రిప్రజెంట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ HAI. okay, so this is 0th index, first index, second index. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ I would like to add I have 2 strings, right, string 1 comma string 2. so I would like to add string 2 content instead of string 1. ఓకే, నేను స్ట్రింగ్ 2లో ఉన్న కంటెంట్ స్ట్రింగ్ 1లో యాడ్ చేయాలంటే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్ట్రింగ్ 1 లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ యూ హ్యావ్ టు ఫైండ్ దట్ స్ట్రింగ్ లెంత్ స్ట్రింగ్ 1 లెంత్ వచ్చేసి ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ దట్ యూ హ్యావ్ టు డూ. ఓకే, హ్యావ్ టు
ఫైండ్ అని చెప్తున్నా. సో మనం ఆల్రెడీ విత్ యూజింగ్ ఫంక్షన్ లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో డిస్కస్ చేసాం. సో ఇక్కడ మనం బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ కాబట్టి మనం ఏ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ యూస్ చేయకూడదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రైట్ ద కోడ్ ఫర్ హౌ టు ఫైండ్ ద లెంత్. సో మనకి ఇక్కడ హెలో స్ట్రింగ్ 1 కంటెంట్ లెంత్ ఎంత మనకి, సో లెంత్ వచ్చేసి మనకి ఇక్కడ స్ట్రింగ్ 1ది దిస్ ఇస్ ఓకే లెంత్ వచ్చేసి 5 అనమాట. సో కెన్ ఐ సే దట్ దీస్ లాస్ట్ ఇండెక్స్ పొజిషన్, అంటే లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ కాదు, లాస్ట్ ఇండెక్స్ ప్లస్ 1 పొజిషన్, దీస్ పొజిషన్ విచ్ ఈస్ ఈక్వలెంట్ టు మై లెంత్ పొజిషన్, రైట్? అవునా? సో నా లెంత్ వచ్చేసి 5 వచ్చింది. సో ఎప్పుడైతే నాకు 5 వచ్చిందో దీస్ లెంత్ వాల్యూ విచ్ ఈస్ ఈక్వలెంట్ టు మై 5th ఇండెక్స్. అవునా? సో నేనేం చేస్తానంటే నా వాల్యూస్ ఇక్కడి నుంచి, అంటే ఈ పర్టికులర్ కంటెంట్ నేను స్ట్రింగ్ 1లో యాడ్ చేయాలి కదా, సో ఈ కంటెంట్ నేను ఎరేస్ చేయకూడదు. సో దీని తర్వాత నుంచి నేను హెచ్ ఇక్కడ అపెండ్ చేయాలి, ఏ ఇక్కడ అపెండ్ చేయాలి, ఐ ఇక్కడ అపెండ్ చేయాలి. అలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లెంత్ కనుక్కుంటాను. సో లెంత్ ఎంత? 5. సో 5 వచ్చేసి విచ్ ఈస్ ఈక్వలెంట్ టు మై లాస్ట్ ఇండెక్స్ ప్లస్ 1. ఓకే, సో విచ్ ఇస్ 5 అనమాట. సో అంటే నాకు టార్గెట్ రీచ్ అయిపోయాను. సో ఇక్కడ నుంచి నేను ఇన్సర్ట్ చేయాలన్నమాట ఈ హెచ్ అనే వాల్యూ. సో నేనేం చేస్తానంటే, సో ఐ విల్ టేక్ వన్ ఐ యూజింగ్ ద లూప్. ఒక లూప్ తీసుకొని నేను ఏం చేస్తానంటే ఈ హెచ్ వాల్యూ పిక్ చేస్తాను. హెచ్ వాల్యూ పిక్ చేసి ఇక్కడ నుంచి ఇన్సర్ట్ చేస్తాను. ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి? స్ట్రింగ్ 1 ఆఫ్ లెంత్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలి. దాని తర్వాత నేను ఏం చేస్తాను, లెంత్ వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తాను. ఓకే, అండ్ హియర్ ఆల్సో ఐ విల్ ఇంక్రిమెంట్ ది ఐ వాల్యూ. సో ఫర్ లూప్లో ఆటోమేటిక్గా మనకి ఏంటి అంటే నెక్స్ట్ ఇటరేషన్కి ఐ వాల్యూ అప్డేట్ అయ్యింది ఫర్ టువర్డ్స్ ది నెక్స్ట్ పొజిషన్. సో మళ్ళీ నేను ఈ పర్టికులర్ వాల్యూ పిక్ చేస్తాను. ఈ వాల్యూ పిక్ చేసి నేను ఈ పర్టికులర్ స్ట్రింగ్ 1 ఆఫ్ లెంత్ పొజిషన్లో ఇన్సర్ట్ చేస్తాను. దెన్ ఆఫ్టర్ ఐ ఇంక్రిమెంట్ ది లెంత్, ఓకే, అండ్ ఐ అప్డేట్ మై ఐ వాల్యూ టువర్డ్స్ ది నెక్స్ట్ పొజిషన్. సో బై డిఫాల్ట్గా మనకి ఇక్కడ నల్ ఉంటుంది కదా, అవునా? సో అగైన్ ఐ విల్ పిక్ దిస్ స్ట్రింగ్ 2 ఆఫ్ ith వాల్యూ, ఐ విల్ స్టార్ట్ టు ఇన్సర్ట్ మై స్ట్రింగ్ 1 ఆఫ్ లెంత్ పొజిషన్. సో మనకి ఇక్కడ ఐ అనే వాల్యూ అపెండ్ అయింది. సో హియర్ ఎప్పుడైతే నా ఐ వాల్యూ నల్ అనే కంటెంట్కి రీచ్ అయ్యిద్దో ఐ హ్యావ్ టు స్టాప్ ది మై లూప్. ఐ హ్యావ్ టు స్టాప్ టు అపెండింగ్ ది కంటెంట్ ఆఫ్ స్ట్రింగ్ 2 ఇన్స్టెడ్ ఆఫ్ ది స్ట్రింగ్ 1. ఓకే, సో నేను స్ట్రింగ్ 2లో నా కంటెంట్ స్ట్రింగ్ 1లో యాడ్ చేయాలంటే నేను ఫస్ట్ లెంత్ ఫైండ్ అవుట్ చేశాను. లెంత్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ స్ట్రింగ్ 2లో ఐ వాల్యూ 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. సో స్ట్రింగ్ 2 ఆఫ్ ith వాల్యూ ఎక్కడ ఇన్సర్ట్ చేస్తున్నా? స్ట్రింగ్ 1 ఆఫ్ లెంత్ పొజిషన్లో ఇన్సర్ట్ చేస్తున్నా. దాని తర్వాత లెంత్ ఇంక్రిమెంట్ చేస్తున్నా, ఇక్కడ కూడా ఐ వాల్యూ అప్డేట్ చేస్తున్నా. అండ్ మళ్ళీ స్ట్రింగ్ 2 ఆఫ్ ith వాల్యూ ఎక్కడ అపెండ్ చేయాలి? స్ట్రింగ్ 1 ఆఫ్ లెంత్ పొజిషన్లో అపెండ్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ లెంత్ ఇంక్రిమెంట్ చేయాలి, ఇక్కడ కూడా ith వాల్యూ టువర్డ్స్ నెక్స్ట్ పొజిషన్కి ఇంక్రిమెంట్ చేయాలి. అండ్ స్ట్రింగ్ 2 ఆఫ్ ith వాల్యూ మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ 1 ఆఫ్ లెంత్ పొజిషన్కి ఇంక్రిమెంట్ చేస్తాం. సో ఇట్స్ నథింగ్ బట్ సింపుల్గా మనం ఇది చేస్తాం అనమాట. స్ట్రింగ్ 1 ఆఫ్ లెంత్ పొజిషన్లో మనం ఏం అపెండ్ చేస్తున్నాం? స్ట్రింగ్ 2 ఆఫ్ ith వాల్యూ అపెండ్ చేస్తున్నాం. సో దాని తర్వాత లెంత్ ప్లస్ చేస్తున్నాం, దాని తర్వాత ఐ ప్లస్ చేస్తున్నాం అనమాట. దిస్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్. ఓకే, సో while doing these all things we are checking the one condition. So whenever my string 2 of ith value is reaching to my null, then I have to stop my condition. So this is what I'm doing. So if in case నేను స్ట్రింగ్ 2లో నా కంటెంట్ స్ట్రింగ్ 1లో నా కంటెంట్ స్ట్రింగ్ 2లో యాడ్ చేయాలంటే ఇప్పుడు ఏం చేస్తారు? స్ట్రింగ్ 1లో ఉన్న కంటెంట్ స్ట్రింగ్ 2లో యాడ్ చేయాలంటే దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫైండ్ దిస్ లెంత్. ఈ లెంత్ ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఈ పర్టికులర్ ఇండెక్స్ వాల్యూ మీరు రీచ్ అవుట్ అవుతారు. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఈ పర్టికులర్ ఇండెక్స్ వాల్యూ రీచ్ అవుట్ అవుతారో యూజింగ్ ద లెంత్ పొజిషన్ ఆఫ్ ఇండెక్స్, దెన్ యూ హ్యావ్ టు కీప్ యువర్ ఐ వాల్యూ ఓవర్ హియర్. ఇక్కడ ఐ వాల్యూ పెట్టుకొని మీరు ఇటరేట్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ ఐ వాల్యూ పెట్టుకున్న తర్వాత ఈ పర్టికులర్ వాల్యూ రిట్రైవ్ చేసి ఇక్కడ అపెండ్ చేయాలి, మళ్ళీ ఐ వాల్యూ అప్డేట్ చేయాలి, ఇక్కడ లెంత్ వాల్యూ అప్డేట్ చేయాలి, ఇక్కడ వాల్యూ మళ్ళీ రిట్రైవ్ చేయాలి, ఇక్కడ అపెండ్ చేయాలి, మళ్ళీ ఇక్కడ ఐ వాల్యూ అపెండ్ చేయాలి, ఇక్కడ లెంత్ పొజిషన్ ఇంక్రిమెంట్ చేయాలి. అలా మీరు ఏంటంటే మీరు దేని యొక్క స్ట్రింగ్ దేంట్లో యాడ్ చేయాలనుకుంటున్నారో దాని యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్.
ఓకే, నేను ఇక్కడ స్ట్రింగ్ 1లో యాడ్ చేయాలనుకున్నా. సో దట్స్ ద రీజన్ ఐ ఫౌండ్ దట్ స్ట్రింగ్ 1 లెంత్ ఐ హ్యావ్ అపెండెడ్ ఫ్రమ్ మై లెంత్ పొజిషన్. అదే నేను స్ట్రింగ్ 1లో ఉన్న కంటెంట్ స్ట్రింగ్ 2లో యాడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్ట్రింగ్ 2 కంటెంట్ లెంత్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో దాని తర్వాత నేను లెంత్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ ఇండెక్స్ నుంచి నేను ఇన్సర్ట్ చేయడానికి నాకు ఒక టార్గెట్ వస్తుంది యూజింగ్ ద లెంత్ వాల్యూ. ఓకే, ఇక్కడ నుంచి నేనేం చేస్తాను, ఇక్కడ ఐ వాల్యూ పెట్టుకొని రిట్రైవ్ చేసుకుంటా ఇన్సర్ట్ చేసుకుంటా వస్తాను. ఓకే, I will show you that to you both of the ways. So first of all we will go with these things. So నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈసారి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే వాల్యూస్ రన్ టైంలో చూద్దాం. ఐఎమ్ టేకింగ్ దిస్ థింగ్ ఫర్ ద టెంపరీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ టేక్ ది కంపైల్ టైమ్ వాల్యూస్ హెలో అని తీసుకుంటున్నా అండ్ ఇక్కడ హాయ్ అని ఇచ్చాను. ఓకే, ఈసారి మనం ఏం చేయాలి, ఈసారి వితౌట్ యూజింగ్ ఫంక్షన్ మనం కోడ్ రాయాలన్నమాట. సో హియర్ ఐ విల్ టేక్ ది హెల్ప్ ఆఫ్ వైల్ లూప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంట్ లెంత్ అని ఒక వేరియబుల్ తీసుకుంటాను. దీని యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మై టార్గెట్ ఈస్ ఐ వాంట్ టు యాడ్ ది string 2 కంటెంట్ ఇన్సైడ్ ఆఫ్ ది string 1. దెన్ ఐ హ్యావ్ టు ఫైండ్ ది లెంత్ ఫర్ string 1 ఫస్ట్ ఆఫ్ ఆల్. సో int I equal to 0, string 1 I not equal to null. ఓకే, I ప్లస్ ప్లస్. సో ఇక్కడ ఏం చేస్తాం, లెంత్ ప్లస్ ప్లస్ చేస్తాం. సో ఆఫ్టర్ ఫైండింగ్ మై స్ట్రింగ్ 1 లెంత్ నేనేం చేస్తాను, స్ట్రింగ్ 2లో ఉన్న ith పొజిషన్ వాల్యూ నేను స్ట్రింగ్ 1లో లెంత్ పొజిషన్లో ఇన్సర్ట్ చేసుకుంటూ వస్తాను, అవునా. సో హియర్ ఐ విల్ సే దట్ వైల్ ఐ విల్ రైట్ వన్ కండిషన్. సో ఈ స్ట్రింగ్ 2 ఆఫ్ I నాట్ ఈక్వల్ టు నల్కి రీచ్ అయ్యేదాకా నేనేం చేయాలి, సో నల్కి రీచ్ అయ్యేదాకా మనం ఏం చేస్తామంటే, సో స్ట్రింగ్ 2లో ఉన్న ఐ వాల్యూ నల్కి రీచ్ అయ్యేదాకా మనం ఏం చేయాలంటే స్ట్రింగ్ 1 ఆఫ్ లెంత్ పొజిషన్లో మనం ఏం చేస్తాము అంటే స్ట్రింగ్ 1 ఆఫ్ ith వాల్యూ రిట్రైవ్ చేసి స్ట్రింగ్ 1లో ఇన్సర్ట్ చేస్తాం. దిస్ ఈజ్ అ స్ట్రింగ్ 2. ఓకే, దాని తర్వాత మనం ఏం చేస్తాం, లెంత్ వాల్యూ ఇంక్రిమెంట్ చేసుకుంటూ వస్తాం అండ్ దాని తర్వాత ఐ వాల్యూ ఇంక్రిమెంట్ చేసుకుంటూ వస్తాం. దిస్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్. Okay, and after that I can print my string 1 and content and string 2 content and let me verify whether we are getting the exact output or not. So నేను ఇక్కడ string 1లో కంటెంట్ ఏమి ఇచ్చాను, హెలో ఇచ్చాను. స్ట్రింగ్ 2లో కంటెంట్ ఏమి ఇచ్చాను, హాయ్ ఇచ్చాను. లెట్ మీ రన్ దిస్ కోడ్. సో మనకి హెలో హాయ్ రావాలి ఫర్ ద ఫస్ట్ కేస్. సో ఇక్కడ మీకు అన్డిక్లేర్డ్ అని వస్తుంది. ఓకే, ఐ haven't declared the I value here, so I will declare the I value I equal to 0. సో ఐ వాల్యూ 0 నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ క్రియేట్ చేస్తున్నా. సో లెట్ మీ రన్ వన్స్ మోర్. సో let me execute this once again. సో యూ కెన్ సీ హియర్ నేను స్ట్రింగ్ 2లో కంటెంట్ స్ట్రింగ్ 1లో యాడ్ చేయాలి కాబట్టి ఇలా రాశాను, హలో హాయ్ అని వస్తుంది, హాయ్ అని వస్తుంది. అదే నేను స్ట్రింగ్ 1లో ఉన్న కంటెంట్ స్ట్రింగ్ 2లో యాడ్ చేయాలంటే ఐ హ్యాడ్ టు ఫైండ్ ది లెంత్ ఆఫ్ స్ట్రింగ్ 2 ఫస్ట్. ఓకే, అంటే ఐ మీన్ టు సే స్ట్రింగ్ 1 కంటెంట్ నేను స్ట్రింగ్ 2లో యాడ్ చేయాలంటే నేను స్ట్రింగ్ 2 లెంత్ కనుక్కోవాలి. సో అందుకని నేను ఇక్కడ str2 అని రాశాను అండ్ దెన్ ఆఫ్టర్ హియర్ ఐ హ్యాడ్ టు చేంజ్ ఫ్రమ్ స్ట్రింగ్ 1 టు స్ట్రింగ్ 2 అండ్ హియర్ ఐ హ్యాడ్ టు చేంజ్ ఫ్రమ్ స్ట్రింగ్ 1. Okay, and here I had to change from string 2 to string 1. Okay, so again let me verify this one. Hi hello వస్తుందా. ఓకే, ఈసారి మనం ఏం చేద్దామంటే సేమ్ స్ట్రింగ్ 1 కంటెంట్ స్ట్రింగ్ 2 కంటెంట్ రన్ టైంలో యాక్సెప్ట్ చేసి చూపిస్తాను. సో సీ హియర్, సో నేనేం చేస్తానంటే స్ట్రింగ్ 1 కంటెంట్ స్ట్రింగ్ 2 కంటెంట్ రన్ టైంలో యాక్సెప్ట్ చేయడానికి కోడ్ ఆల్రెడీ కాపీ చేశాను కదా, అదే కోడ్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో లెట్ మీ రన్ దట్స్ కోడ్. So see here, I'm writing here hello for my string 1 and I'm writing hi for my string 2. So మనకి string 1లో hello యాడ్ అయింది అండ్ string 2లో hello hi hello యాడ్ అయింది, ప్లస్ ఇట్ ఈస్ యాడింగ్ ది సమ్ స్పెషల్ సింబల్స్. సో స్పెషల్ సింబల్స్ ఎందుకు యాడ్ అవుతుంది అంటే మనం స్ట్రింగ్ 2లో లాస్ట్లో స్ట్రింగ్ 2లో లాస్ట్లో లెంత్ పొజిషన్లో మనం ఏం చేస్తాము అంటే ఆర్ లెంత్ పొజిషన్లో కానీ ఆర్ ఎల్ఎస్ లెంత్ పొజిషన్లో మనం ఏం చేస్తామంటే నల్ యాడ్ చేయాలి ఎక్స్ప్లిసిట్గా. నల్ యాడ్ చేయకపోతే ఇట్ విల్ అండర్స్టాండ్ లైక్ దట్.
Okay, let me run this code once again. So hello, hi, you can see here hello, hi. Okay, this is how we have to decide. So మీరు మళ్ళీ ఇంటర్చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఇంటర్చేంజ్ చేయొచ్చు, స్ట్రింగ్ 1 ఇక్కడ స్ట్రింగ్ 2 యాజ్ యూజువల్ మీకు తెలిసింది అనుకుంటున్నా రైట్ నో. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ రిగార్డింగ్ ది స్ట్రింగ్ కన్కాటినేషన్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ది కామెంట్ బాక్స్ and definitely I will try to reach out to you. So thank you all. Do subscribe my Guru channel.